అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం రాబోతుంది. అదే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కదా. జూన్ 25 నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమయ్యి ఆగస్ట్ 23 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. మరింతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 25 నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అదే రోజున శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. గజలక్ష్మి యోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా చాలా శక్తివంతమైనది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఉంటుంది. ఒక శ్రావణ శుక్రవారంకే కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలు కూడా చాలా విశిష్టత ఉంది. శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి వారం తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో 3 పిండి దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. తన భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు ఏర్పడ్డాయి. అయితే 3 శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి. ఒక పసుపు రాసి మన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేసుకోండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుకుంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఈ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి. లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణ పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా వంకాయను తినకూడదు. ఇక నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి. బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు. ఈ అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. దీన్ని శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ ఆకులను పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది. మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి. అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఆ వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకుంటే మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లే. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే అభిషేకించిన పాలను ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. ఇక ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి మొక్కలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నెల రోజులు తులసికి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. నిద్ర లేచి మనం స్నానం చేసుకొని తులసి మొక్కకు పూజ చేసి 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా
తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్కకు ధూపం వేయడం మర్చిపోవద్దు. మీ ఇంటి ఆవరణ పరిస్థితిని మెరుగుపడి ధనపరంగా చాలా స్థిరపడతారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. ఇంటి తులసి మొక్క లేనివారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మనలో చాలామంది ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. జీవితంలో అదృష్టం అనేదే ఉండదు. అలాంటి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ నెల ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. శ్రావణ అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివలింగానికి వెళ్ళి పాలతో శివలింగాన్ని అభిషేకం చేయండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు తప్పనిసరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు. లేదంటే ప్రతికూల ఫలితాలు అన్నవి ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో పేదలకు దానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెలంతా ఎక్కువగా దేవుణ్ణి పూజించాలి. ఈ నెల దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఉదయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల అనుగ్రహం ఉంటుంది. శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో అందించిన సమాచారం కనుక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.